హలో హలో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షకుడగు యేసు ప్రభువారి ఘనమైన నామమున మనలను మరి ఒకసారి సాయంత్ర సమయాన సమకూర్చిన పరిశుద్ధాత్మ దేవునికి ముందు నమస్కరిస్తూ చేరివచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. వినపడలా వందనాలు, అది అట్లా ఉండాలి వాయిస్. ఇప్పుడు నేను అడిగి మిమ్మల్ని వందనాలని చెప్పమని అంటలేదు. ఇది మనకు కావలసిన ఆత్మీయ అనుభవం. మంచిది. ప్రభు చిత్తాన్ని బట్టి మరి అప్పుడైన నాకు ఇంత గొప్ప సంఘములో మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి అవకాశం ఇచ్చిన రక్షకుడగు ప్రభువుకు ముందుగా నమస్కరిస్తూ, ఆహ్వానించిన స్థానిక సంఘ ప్రియులు మరి పాల్రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, మస్తాన్ రెడ్డి గారు, ఇంకా బాధ్యత మీ పేర్లు నాకు తెలియదు, మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తాను. వందనాలండి. నేను తిరిగి ప్రయాణం చేసి వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు 8:20కి నాకు బస్సు ఒంగోలు వెళ్ళాలి. అక్కడి నుంచి నేను దేవుని పని కొరకై జంగారెడ్డిగూడెం వెళ్ళవలసి ఉంది రేపు ఉదయం. అందువలన నాకు ఇచ్చిన సమయం 6:30 నుంచి 7:30 దాకా అని చెప్పారు. 7:30కి ముగించటానికి మరి ముందుకు సాగుదాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. 31వ కీర్తన 19వ వచనాన్ని చరణాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, చూడలేని వారు, చదువురాని వాళ్ళు పర్వాలేదు, ఆలకించండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది, మేలు ఎంతో గొప్పది, మేలు ఎంతో గొప్పదని 2 వచనాల్లో ఉంది. మరి ఆ భయభక్తులు కలిగిన వారికి కలిగే దాచి ఉంచిన మేలేమిటో, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు అని కీర్తనాకారుడు దావీదు భక్తుడు తండ్రి అయిన దేవునిని, పరిశుద్ధాత్మ దేవునిని స్తుతిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం 3 వర్తమానాలు, మధ్యాహ్నం 1 వర్తమానం మా అందరినీ ప్రభువా మీరు మీ వాక్యము ద్వారా ఆదరించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిగిలిన 3 దినాలు సాయంత్రం మరి ఒక దాసుడు కూడా మాట్లాడవలసిన్నది, బలపరచండి. మిగిలిన 3 దినాలు పరిచర్యలో 2 దినాల యవనస్తుల కూడిక ఉంటుండగా మరి రేపటి దినము కూడిక కూడా మీ దాసులను సిద్ధపరచండి. ఇక్కడ జరుగుతున్న పనికి ముద్ర వేయండి. ఉజ్జీవాన్ని కలిగించి శక్తిగల పరిశుద్ధ లేఖనాల ద్వారా బలపడి మీ రాక కొరకు అనేకులను సిద్ధపరుస్తూ, వారు సిద్ధపడుతూ, మేమందరం సిద్ధపడుతూ మిమ్మలను ఎదుర్కొని ఆ సంతోష సమయం కొరకై మమ్మలను సిద్ధపరచండి. ప్రభువా, ఈ పరిచర్యను బహుగా విస్తరింపచేయండి. వృద్ధాశ్రమం, ప్లే స్కూల్, ఈ విధంగా అనేక పరిచర్యలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఎంత ఆశ్చర్యం, ఎంత మాదిరి! ఇవి ప్రతి విశ్వాస జీవితాన్ని నాయన కదిలించేవి, హత్తుకునేవే. ఒక దినాన దీని కొరకై మీరు సిద్ధపరిచిన మేలు ఉన్నది, అది ఎంతో గొప్పది. ఆ మేలు ఎన్నడూనూ మరువలేనిది నాయన. అలాగే మీ వాక్యము ద్వారా నాయన మేము మేలు పొందుతున్నాము, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదువుబడిన లేఖనము ద్వారా మాతో మాట్లాడి మందరినీ బలపరచండి. మరి ఎక్కువగా మీ రాక కొరకు మమ్మలను సిద్ధపరచుదురని, నమ్మిన వారిని బలపరచండి. నమ్మని వారికి మీ రక్షణ వాక్యము విని మేలు పొందటానికి సహాయం చేయమని యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, భయభక్తులు కలిగిన వారు, ఆశ్రయించిన వారు అని 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. భయభక్తులు కలిగిన వారు నిమిత్తము దాచి ఉంచిన మేలు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు అన్నాడు. 2 గొప్పవే అన్నాడు. రెండిట్లో అక్షరాలు లేక అర్థం కొంచెం తేడా ఉన్నప్పటికీ మేలు ఒకటే. మేలు ఒకటే, ఎంతో గొప్ప మేలు. సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. అలాగైతే ఉదయం మనం దైవజనులు వరప్రసాద్ రెడ్డి గారు దినవృత్తాంతాల గ్రంథంలో
కొన్ని 14 అధ్యాయంలో కొన్ని సంగతులు వివరించారు. నేను వాటి జోలికి వెళ్ళటం లేదు. కానీ అక్కడే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. మొదటి వచనం. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 374 పేజీ. ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేరి. ఏమండి, ఇది అయిన తరువాత అంటే ఏదో జరిగినట్టేగా. ఏమండి, ఇది జరిగిన తర్వాత, ఇది అయిన తర్వాత అక్కడ ఇది జరిగిందని అంటాం. అంటే దాని వెనక ఏదో వృత్తాంతం ఉంది. ఇది అయిన తరువాత అంటే పైన ఏదో జరిగింది. యెహోషాపాతు కాలంలో ఏదో విషయం జరిగింది, అందుకని ఇది అయిన తర్వాత అంటున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. 19వ అధ్యాయము 4వ వచనం. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయిర్షాబా నుండి ఎఫ్రాయిం మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఏమండి, ఈ రాజు సువార్థికుడయ్యాడు, రాజు సేవకుడయ్యాడు. అదే కదా అక్కడ మాట. 19వ అధ్యాయం 4వ వచనములో బెయిర్షాబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించాను. ఏమండి, హీ వాజ్ అన్ ఇవాంజలిస్ట్, కింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ కింగ్. ఆయన రాజు, రాజ్య సింహాసనం మీద కూర్చొని శాసనాలు వేసి నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చేయాలి, ఆ పని ఈ పని చేయాలని చెప్పే అధికారం కలిగిన రాజు. అధికారం శిరస వహించవలసిన ప్రజలు. కానీ ఇతనిలో ఉన్న, ఈ రాజులో ఉన్న మాదిరి ఏంటో తెలుసా? దేవుని వైపు ప్రజలను మళ్ళించే ఒక అద్భుతమైన మేలు ప్రజలందరికీ కలగటానికి, ఆ మేలును దాచి ఉంచిన మేలు వాళ్ళందరికీ కలగటానికి, దేశ ప్రజలందరూ అనుభవించటానికి కావలసిన సువార్త పని మొదలుపెట్టాడు. ఏమంటే అధికారే, గొప్పవాడే, కానీ అనేకులను క్రీస్తు వైపు మళ్ళించటానికి కావలసిన సువార్త సేవ కూడా రాజు చేయగలిగాడు. మనం కూడా చేద్దాం, మనం కూడా చేయాలి. మేము వింటున్నప్పుడు మీ సంఘాన్ని గురించి ఆయా స్థలాలలో జరుగుతున్న పరిచర్య, ఒక రాజు, యెహోషాపాతు అనే రాజు ఎంత గొప్ప పరిచర్య చేశాడండి. అన్ని చదవలేం, కానీ 8వ వచనం, అక్కడే 19వ అధ్యాయం 8వ వచనం మధ్యలో నుంచి చదువుతున్నాను. యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి ఇలాగున ఆజ్ఞాపించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించున్నప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు ఇలాగు చేసిన యెడల అపరాధులు కాక ఉందురు. ఏమండి, లేవీయులు యాజకులకు సువార్త, ఈయన సంచరించి బెయిర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యము వరకు సువార్త ప్రకటిస్తూ రాజే, కానీ ఇంట్లో కూర్చోలేదు, ఏసీలో కూర్చోలేదు. అంటే అప్పుడు సలురాతి మందిరాలు కదా, వింజామరలు అంటారు. ఏమండి, పాత వాళ్ళకి తెలుసు, ఇప్పుడున్న వాళ్ళకి ఇవన్నీ తెలియవు. ఇసనగర్రలు తెలుసు. ఏమండి, ఇసనగర్రలు అన్న తెలుసా? ఏమ్మా, ఎండాకాలం వస్తుందిగా ఇసులుకునే విసనగర్రలు. కానీ ఆ రోజుల్లో వింజామరలు అనేవాళ్ళు. వింజామరలు అంటే పెద్దవాళ్ళకి తెలుసు. ఏమండి, ఒక ఇద్దరు ముగ్గురు, అటు ఒక ఇద్దరు ఇటు ఒక ముగ్గురు నిలబడి ఇలాగ పెద్ద పెద్ద ఎత్తుగా ఉంటాయి, వాటిని ఇలా ఊపుతూ ఉంటారు. మా తాత ఒంగోలులో బ్రిటిష్ కాలంలో మా తాత ఒకే స్కూల్లో చదివాడు, మా నాన్న ఒకే స్కూల్లో చదివాడు, నేను అదే స్కూల్లో చదివాను. దేవునికి స్తోత్రం. 3 తరాలు చదివాము ఒక స్కూల్లో. మా తాత యేసోబు గారు ఆయన పేరు. ఆ బ్రిటిష్ రాణి అంటే అక్కడ లండన్ వాళ్ళు ఉన్నారు, దొరలు అనేవాళ్ళు కదా, వాళ్ళని సమావేశం హై స్కూల్, ఒంగోలు బాయ్ స్కూల్ అనేవాళ్ళు. దానిలో మా తాతని ఆ వింజామరలు లాగటానికి పెట్టారట. ఫ్యానులు లేవు ఆ రోజుల్లో. ఫ్యానులు లేకపోతే ఈ ఇద్దరు అటొకడు ఇటొకడు కూర్చొని ఇలా లాగుతూ ఉండాలట.
లాగుతూ ఉంటే గాలి ఇలా విసురుతూ ఉంటుంది, అది వాళ్ళ మీద లోన. వీళ్ళు బయట లాగుతూ ఉంటారు, లోన వాళ్ళు పడుకొని హాయిగా నిద్రపోవటానికి అలా ఇలా ఊగుతూ ఉంటాయి అవి. మా తాతగారు అదే 7th క్లాస్ ఏదో చదువుతా నిద్రపోయాడట. దొరసానికి దొరగారి భార్యకి కోపం వచ్చి, మిస్టర్ జోసెఫ్ వేర్ యు ఆర్ అన్నట్ట. ఈయన నిద్రపోతాడు. పిల్లోడే 7th క్లాస్ చదివేవాడికి నిద్ర రాకేం చేస్తే లాగి 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 ఇంజామర్లు లాగి నిద్ర రాకేం చేస్తుందండి, నిద్రపోతాడు. జోసెఫ్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని అరిచిందట. వచ్చి ఈమెవడరా బాబు, హాయిగా పడుకొని నిద్రపోతా, నేనేదో చేతులు నొప్పి పుట్టి నేను నిద్రపోతుంటే గెట్ అవుట్ అంటది. నాకు చదువుద్దు ఏమొద్దని చెప్పి ఇంటికి వచ్చాడంట తెల్లవారి. ఏమండి, వింజామరలు ఆగిపోతే చదువు కూడా ఆగిపోయింది మా తాతగారిని. అలాంటి వింజామరలు లేక అలాంటి సౌకర్యవంతమైన ప్రదేశంలో నివసిస్తున్న రాజు ఏమండి బయటికి వచ్చి మన్యములలో అంటే ఎడారుల్లో, ఎఫ్రాయిము మన్యం అంటారు, మన్యం అంటే ఎడారి కదా, వనము, అదేమంటారు అడవి మన్యం అంటే. అడవుల్లో తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడండి రాజు. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? అయ్యగారు చెబుతూ ఉంటారు, మీరు సువార్త సేవ అటు తిరుగుతూ ఉంటారు మీ సంఘంలో, మాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడన్నా ఏసీ రూముల్లో నుంచి బయటకు వచ్చి ఆ సువార్త సేవలో పాల్గొన్నారా? ఏసీ రూములు ఉంటే ఏసీ, కూలర్లు ఉంటే కూలరు, ఇసనగర్ర అయితే ఇసనగర్ర, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు. ఏమండి, ఒక్కసారి గమనించండి, ఒక రాజు ఉన్నతమైన స్థలంలో ఉండవలసిన రాజు, ఏమండి ఉన్నత శిఖరాలను అందుకున్న రాజు యెహోషాపాతు 7వ వాడు రాజుల్లో, యోధా రాజుల్లో. అయితే ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడేం చెబుతున్నాడు? ప్రకటిస్తూ మాదిరి చెబుతున్నాడు. ఎ మోడల్ ప్రీచింగ్ టు ది పీపుల్ ఆఫ్ జూదా. యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఏమిటది? ఎలా ధర్మాన్ని, కట్టడలను, విధులను ఆచరించాలో, ఎలా తీర్పు తీర్చాలో జాగ్రత్త. మీరు తీర్చే తీర్పును బట్టి, మీరు చేసే పనిని బట్టి వారు అపరాధులు కాకూడదు. దే షుడ్ నాట్ బి కల్ప్రిట్ బై యువర్ ప్రీచింగ్స్. ఏమండి, యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షణ ఉన్నది కానీ అపరాధులుగా తీర్చబడేది లేదు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడుగుతుంది కానీ పాపులను తయారు చేయదు. ఒకసారి గమనించండి. ఇప్పుడు వీరు బోధించే బోధ యాజకులకు, లేవీయులకు చెబుతున్నాడు యెహోషాపాతు. మీరు వెళ్ళి బోధించేటప్పుడు, మీరు వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు, లేక ధర్మ విధులు, కట్టడలు, ధర్మశాస్త్రాన్ని వివరించేటప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? మీ దేవుడైన యెహోవా మీ మనసుల్లోకి ఉండాలి. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము, కట్టడలు మీ మనసుల్లో ఉండాలి. మీరు బోధించిన బోధ మనుషులను బాగు చేయాలి కానీ అపరాధులుగా తీర్చడానికి వీల్లేదు. అదే కదా అంటుంది. మరియు ప్రధాన అక్కడ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగూ చేసిన యెడల అపరాధులు కాకయుందురు. మీరు ప్రజలను అపరాధులుగా చేయకుండా ఉండటానికి కావలసిన వర్తమానం ఉన్నది. అంత మాత్రమే కాదు, మీరు ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మీరే అపరాధులు. ఏమన్నాడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, మనందరం ఎరుగుదు కదా, ఆరాధనలో తెలుస్తాం. ఏమంటారండి? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయనలో క్రీస్తునందు మీరు ఆయన రక్తము వలన బ్రతికించబడ్డారు అన్నాడు. అపరాధులుగా అపరాధులను నిరపరాధులుగా చేశాడు. ఏమండి, ఇప్పుడు అదే సంగతి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడండి? అక్కడ ఒక అపరాధులు ఉన్నారని అంటున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగునో. అపరాధిని బికేమ్ వికెడ్, అపరాధి. ఏమండి, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారము మీరు పూర్వము ఏమన్నాడు? మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తునందు మరలా బ్రతికించబడ్డారు. అపరాధాలు క్షమించబడ్డాయి. మీ అపరాధములకు పాప క్షమాపణ నిమిత్తం అపరాధ పాప పరిహారార్థ బలిగా చేయబడెను. ఎఫెసీయులకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం.
ఏమండి, అపరాధ పాప పరిహారార్థ బలిగా క్రీస్తు రక్తము శిలువలో చిందించబడి ఉండగా మనలను అపరాధుల నుండి నిరపరాధులుగా చేశాడు. ఇప్పుడు యెహోషాపాతు ఏమంటున్నాడు? బోధించేవారు మీరు సక్రంగా బోధించాలి, మీరు అపరాధులు కాకుండా, ప్రజలు అపరాధులు కాకుండా ఉండాలి, బోధించే మీరు అపరాధులుగా ఉండకూడదు, మీ బోధ అపరాధంగా ఉండకూడదు. ఇప్పుడు ఆరాధన చేసేవాళ్ళు, రొట్టె విరిచేవాళ్ళు ఎవరు అపరాధులు అన్నాడు? ఎఫెసీయుల పత్రిక ప్రకారం 2వ అధ్యాయం ప్రకారం మనము నిరపరాధులుగా చేయబడ్డాము క్రీస్తు రక్తములో. ఇప్పుడు అపరాధులు ఎవరు? కొరింథీయులకు రాసిన పత్రికలు ఎవడంటున్నాడు? ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ప్రభువు శరీరము గమనించండి. ఏమండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినులో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అందుకనే రొట్టె విరిచేటప్పుడు, రొట్టె పంచేటప్పుడు ఒక ప్రకటన చేస్తారు. మీరు పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, ఈ వారకాలం పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు ఈ రొట్టెలో, ఈ పాత్రలో పాల్గొనాలని ప్రకటన చేస్తారు ముందు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే ఆగిపో, ఇబ్బంది ఏమి లేదు. అయ్యో ఈ రొట్టె తినపోతే పరలోకం పోతానేది లేదు. రొట్టె కోసమే పరలోకం పోయే పని అయితే ఈ ఊళ్ళో వాళ్ళందరికీ రొట్టె పంచవచ్చు. ఇంటింటికి వెళ్ళి రొట్టె తిన్నవాడే పరలోకం పోతాడు అనుకుంటే, మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచంలో పడి ఉన్నాడు, ఆయన బాప్తీసం కూడా తీసుకోవాలా, చచ్చిపోయేటట్టుగా ఉన్నాడు. అది వేరే సంఘం లేండి, మన సంఘంగా, మన వాళ్ళు అసలు ఎవరు గట్ట. పాస్టర్ గారికి పోయి చెప్పాడు, అయ్యా అతను చనిపోయేటట్టుగా ఉన్నాడు, వచ్చి బాప్తీసం ఇచ్చి రొట్టె పాత్ర ఇవ్వయ్యా అన్నాడు. ఏమండి, ఇది సాధ్యమేనా? మనసులో ఉన్నవాడికి బాప్తీసం ఎట్టిస్తారంటే ఆయన లెగవలేకపోతున్నాడు. బాప్తీసం ఇచ్చి ఈ రొట్టె పాత్ర ఇస్తే ఇప్పుడు పరలోకం పోతారని వాళ్ళు నేర్చుకున్న బోధ. సరే, మంచం మీద ఉన్న వాడి దగ్గరికి పోయి చిలకరించాడు, నీళ్లు చిలకరించి ఆ రొట్టె పాత్ర ఇచ్చాడు. అతను 3వ రోజే చనిపోయాడు. ఏమండి, మంచంలో ఉన్నవాడికి బాప్తీసం నీళ్లు చిలకరించి రొట్టె పాత్ర ఇంటికి తీసుకెళ్ళండి, మందిరంలో కాదు. ఇది క్రమమా? వాస్తవంగా ఇతను చేయాల్సిన పని ఏమిటి? ఆ మంచంలో ఉన్న దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి క్రీస్తు రక్తములో పాప క్షమాపణ ఉన్నదని చెప్పి మారు మనసు అతనికి క్రీస్తులో కలిగే ఆ అనుభవాన్ని కలిగిస్తే రక్షణే. ఏమండి, రోమా 10:9 కదా, యేసు ప్రభువని నీ హృదయమునందు విశ్వాసం, నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి తిరిగి లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావనుంది రోమా 10:9. ఏమండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి తిరిగి లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. భేదము లేదన్నాడు. ఇందులో భేదం లేదు రక్షణకి. రంగు, రుచి, వాసన ఎవరు లేదు. సిద్ధుడని, హిందూ అని, లేక దూరస్తుడని, అన్యుడని, ఇజ్రాయేలుడని, యూదుడని ఏ తేడా లేదు. ఒకటే తేడా, పాపాన్ని ఒప్పుకున్నవాడు, ఒప్పుకోనివాడు, విశ్వాసి, అవిశ్వాసి. ఇదే రేపు ప్రభు ప్రత్యక్షతలో. అలాగైతే అపరాధులు బోధించేవారు ముందు వారు అపరాధులు కాకూడదు, నీ బోధ వలన ఇతరులను అపరాధులుగా చేయకూడదు. అది చెప్పాడు. అది కదా ఇప్పుడు మనం చదివింది. ఇప్పుడు వెళ్దాం 20వ అధ్యాయము, దినవృత్తాంతములో 2వ గ్రంథం 20. ఇది అయిన తరువాత, ఏమండి, ఇది అయిన తరువాత అంటే సువార్త చెప్పాడు, మనుషులను పిలిచాడు, యాజకులను పిలిచాడు, లేవీలను పిలిచాడు, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు సువార్త ప్రకటించమని చెప్పాడు, కట్టడలు విధులను చెప్పాడు. ఎంత చెప్పిన తర్వాత ఇదేందండి, మళ్ళీ ఎంత సువార్త పని చేస్తే మళ్ళీ సాతానుడు వచ్చి వెంటనే పడుతున్నాడు. ఎవరు వాళ్ళు? నలుగురు అన్యదేశపు రాజులు సువార్త చెప్పినోడి మీదకి దండెత్తి వచ్చారండి. జాగ్రత్త. ఒక్కొక్కసారి నువ్వు సువార్త చెబుతున్నావేమో, దేవుని పని చేస్తున్నావేమో, నీ వెంట ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె నీ వెంట పడుతూనే ఉంటాడు. నువ్వు నమ్ముకోవచ్చు. ఇంత సువార్త బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు సువార్త చెప్పి కట్టడలు విధులను ప్రజలకు నేర్పిన రాజు, నలుగురు శత్రు రాజులు వచ్చి కాచుకొని కూర్చున్నారు.
కూర్చున్నారండి. ఏం జరిగిందో చూద్దాం. మూడవ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినమును ఆచరింపవలని చాటింపగా. ఉదయం మనం నేర్చుకున్నాం ఏమండి, ఎస్తేరు యూదా ప్రజలను, యూదులను రక్షించటానికి ఏం చేసిందని చెప్పుకున్నాం అమ్మా. వెరీ గుడ్. ఉపవాస కన్నీటి ప్రార్థన. శ్రమలు, ఖడ్గాలు, కత్తులు ఆమె ఎదుట నిలిచి ఉన్నప్పటికీ ఒక స్త్రీ కన్నీటి ముందు రాజదండము ఓడిపోయింది. ఏమండి, రాజదండం చూపిస్తే అవుట్. ఎందుకు వచ్చావు అని ఇట్టగాని చూపించాడా? ఖాళీ. కత్తులు, రాజదండాలు అనేకమైనవి ఆమె చుట్టూ ఉన్నవని తెలిసి కూడా ఒక స్త్రీ కన్నీటి ఉపవాస ప్రార్థన ముందు మనుషులను చంపే ఖడ్గము కూడా ఓడిపోయింది. రాజదండము తల ఉంచుకొని నమస్కరించింది ఒక స్త్రీ ఉపవాస ప్రార్థనకు. కరువైన, ఖడ్గమైన, మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను విడబాపున అన్నాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ. ఖడ్గాలు ఆమె మీదకు వచ్చున్నాయి, కానీ ఆమె కన్నీటి ఉపవాస ప్రార్థన ముందు ఆ రాజదండం నమస్కారం అందే. ఏమండి, కత్తులు ఎన్ని ఉన్నా, దుర్మార్గుడైన హామాను ఉన్నా, వీరందరూ ఆ కన్నీటి ప్రార్థనకు నమస్కారం చేశారు. ఒక స్త్రీ కన్నీటి ప్రార్థన ఎంత ప్రభావం చూపిందో. ఇప్పుడు యెహోషాపాతు కూడా అదే చేస్తున్నాడు. సువార్త ప్రకటించి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించటానికి మనుషులను సిద్ధపాటు చేసి వస్తే 4 రాజులు కాసుకొని ఉన్నారండి, కత్తులు తీసుకొని. యుద్ధానికి వచ్చేవాళ్ళు కత్తులేక తెచ్చేది. కత్తులు, ఖడ్గాలు, ఈటెలు, బాకులు ఆ రోజుల్లో. ఇప్పుడంటే అమెరికాలో ఉండి మన దేశం మీద ఉండి వాడు ఒకడున్నాడు, ఉత్తర కొరియా వాడు, కదిలితే బాంబు వేస్తానంటాడు అమెరికా మీద. ఏమండి, జాగ్రత్త, నా దగ్గర అణుబాంబు ఉంది, వేసేస్తానంటున్నాడు ఉత్తర కొరియా నుంచే. ఎవడాడు? కిమ్. జాగ్రత్తగా ఉండని అమెరికాను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఏం పోవాల్సిన పని లేదు, కత్తి దుయ్యాల్సిన పని లేదు, ఖడ్గం చూపించాల్సిన పని లేదు. ఊరక బటన్ నొక్కితే చాలు, అయిపోతాం మనం కూడా. అమెరికాలో నుంచి బటన్ నొక్కితే ఒంగోలైనా, పులివెందులైనా, ఏ దేశమైనా, ఏ ఊరైనా కథం. అలాగైతే ఇప్పుడు ఏం జరిగింది ఏమండి, ఉపవాస ప్రార్థన చేయమునని రాజు దేశం మొత్తం చాటించేశాడు. ఈయన దగ్గర కూడా కత్తులు ఉన్నాయిగా, రాజు కదా, సైన్యం ఉంది కదా. కత్తు తీయండిరా, వెళ్దాం. ఆ 4 రాజులు ఏం చేస్తారో చూద్దామని కత్తి తీయలేదు, డాలు తీయలేదు, బాకులు తీయలేదు, ఉపవాస ప్రార్థన ఎంచుకున్నాడండి రాజు. అంతటి గొప్ప రాజే తలకాయ వంచి ప్రభు పాదాల దగ్గరికి చేరాడు. రాజులు వచ్చారు, వారందరూ ఏం చేస్తున్నారు? 4వ వచనం. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. 11వ వచనం చదువుతున్నాను. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు, దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఏమి నేర్పాడు ప్రజలకి? నేర్పినదేమిటో తెలుసా? రాజే ఖడ్గము దూయటం నేర్పలేదు, కత్తులు దూయటం నేర్పలేదు, ఉపవాస ప్రార్థనను నేర్పాడు రాజు. ఏమండి, మనుషులను పడవటం నేర్పలేదు, మనుషులను బాకుతో ఆడుకోమని చెప్పలేదు. ప్రజలు, భార్యలు, పిల్లలు, వృద్ధులు అందరూ వచ్చి నిలువబడి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా దేవా యెహోవా, మాకు ఏం చేయగలము ఈ రాజులతో? వీళ్ళు వచ్చారు, మా వల్ల కాదు, నీవే మాకు సహాయం చేయాలి అన్నాడండి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి
ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను చదవటం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రార్థన చేసిన యెహోషాపాతు ప్రజలందరి హృదయాలను కదిలించింది. ఏమండి? ఉపవాస ప్రార్థన, ది ఫాస్టింగ్ ప్రేయర్ టచ్డ్ ఆల్ ది పీపుల్స్ హార్ట్. ప్రతి హృదయాన్ని తాకింది, ప్రజల ప్రతి హృదయాన్ని కదిలించింది, చిన్నలు పెద్దలు అందరినీ కదిలించింది. సువార్త ద్వారా ఒకసారి కదిలించాడు, బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు. ఇప్పుడు ఉపవాసము ద్వారా ప్రజలందరి హృదయములోనికి యేసు ప్రభు ఉండేటట్లు చేశాడు. అదేనండి, ఒక సేవకుడిగా, ఒక సువార్థికుడిగా, ఒక సంఘ పెద్దవా, నువ్వెవరైనా సరే ప్రజలు అపరాధులు కాకుండా బోధించాలి. నీవు అపరాధివి కాకూడదు, ప్రజలు అపరాధులు కాకుండా బోధించాలి. బోధిస్తే ప్రజలు అప్పుడు ఏకకంఠముతో యెహోషాపాతు చేసిన ఉపవాస ప్రార్థనకు తల ఉంచారు. అందరు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే జవాబు ఎవరికి రావాలి? ఆ టైంలో, ఆ సమయంలో దేవుడు వాస్తవంగా అందరితో మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కొందరితో మాట్లాడాడు ఆ రోజుల్లో. ఏమండి? ఇప్పుడేమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడండి? పూర్వకాలముందు నానా సమయంలోనూ నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యుగముల సమాప్తి యందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మనందరితో ఆయన ఆత్మ ద్వారా మాట్లాడాడు యుగముల సమాప్తిలో. ఆనాడు పితరులతో నానా సమయాలలో, నానా విధాలుగా, అనేక రూపాలలో మాట్లాడాడు. అనేక విధాలుగా వారికి దర్శనమిచ్చి మాట్లాడాడు. ఏమండి? అలాగైతే ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? ప్రజలు. ఏమండి? రాజు, యాజకులు అందరూ నిలబడి ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశారు. ఇప్పుడు జవాబు ఎవరికి రావాలి? ఆ కాలంలో హనాని ఉన్నాడు. నేను అన్నీ తిప్పటం లేదు. హనాని అనే ఒక ప్రవక్త ఉన్నాడు, దీర్ఘదర్శి. హనాని కుమారుడగు యెహూ ఉన్నాడు, మీకాయా ఉన్నాడు. ఏమండి? పక్క పేజీ తిప్పండి, 21వ అధ్యాయం 12వ వచనం. 21వ అధ్యాయం 12వ వచనం. అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. ఆకాశము నుండి అగ్ని దించగలిగిన శక్తివంతుడైన ఏలియా కూడా ఉన్నాడు ఆ సమయంలో. ఏమండి? హనాని అనే యెహూ ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, మీకాయ ఉన్నాడు. అనేక మంది ప్రవక్తలు, పవర్ఫుల్ మెసెంజర్స్ ఉన్నారు. ఏమండి? మెసెంజర్స్ అంటే వార్తికుడే కదా. పవర్ఫుల్ సేవకులు ఉన్నారు, అగ్నిని దించగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వీళ్ళందరినీ వాడుకోలేదు. ఏలియాకు చూసాం కదా, ఈ యెహోషాపాతు కుమారుడైన యెహోరాముకే పత్రిక రాసినట్టు 21వ అధ్యాయంలో మనం చూడగలం. ఏమండి? 12వ వచనములో ఏలియా ఉన్నాడు, హనాని ఉన్నాడు, మీకాయి ఉన్నాడు, పవర్ఫుల్ మెసెంజర్స్ ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, బలమైన శక్తివంతులు ఉన్నారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. చూద్దాం 20వ అధ్యాయము 18వ వచనం. యూదా వారందరూ తమ శిష్యులు, భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించాను. ప్రార్థన చేసింది సమాజం మొత్తం, రాజ్యంలో అనేకులు, రాజు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుని వాక్కు ఎవరి దగ్గరికి వచ్చిందంట? యహజీయేలు. ఏమండి? దేవుడే వినునుగా కానీ అర్థం. యహజీయేలు అంటే దేవుడే చూస్తున్నాడు. ఈ యహజీయేలు ఎవరని రాయబడింది అక్కడ? ఇంకొకటి అసలు సంగతి ఉంది, అక్కడే ఉంది కదండి. లేవీడే. తర్వాత చదవండి. వెరీ గుడ్, అది కావాలి నాకు. ఆసాపు సంతతి వాడు. ఏమండి? ఆసాపు సంతతి వారికి దావీదు మందిరంలో ఏం పని చెప్పాడండి దావీదు? వాళ్ళు ఏం చేయాలని చెప్పాడు ఆసాపు సంతతి వారిని? మీరే చెప్పండి. వీళ్ళేం చెప్పేటట్టుగా లేరు. ఏమ్మా?
దావీదు ఏం చెప్పలేదు ఆసాపు సంతతి వాళ్ళకి, మీరేం పని చేయాలి మందిరంలో అయ్యా? వెరీ గుడ్, వెరీ గుడ్. బూరలు, తాళాలు, వాయిద్యాలు, పాటలు పాడే పని వాళ్ళది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ యెహెజ్కేలు దేవుని మందిరంలో ఒక సింగర్. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, సింగర్ అని ఉంది, పాఠకుడు. ఇప్పుడు చూద్దాం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, కొద్దిగా ముందుకు రండి, 15వ అధ్యాయము 17వ వచనం. ముందు దినవృత్తాంతం ఇప్పుడు చదివింది మనం, రెండో వృత్తాంతాలు, ఇప్పుడు మొదటి వృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మెరారీయులలో కుషాయియాహు కుమారుడైన యాతానును, వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, బెనయ, మైషేయ, మత్తిత్య, ఎలిపిలేహు, మిక్నయాహులు వారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును, యెహీయేలును పాఠకులుగా నియమించిరి. ఇప్పుడు మనకు సహోదరులు అక్కడ నిలబడి ఇందాక పాటలు పాడారు కదా, ఏమండి? పాఠకులుగా నియమించబడేది. హీ వాజ్ ఎ సింగర్ ఇన్ ది చర్చ్. అసలు ఊహించాడా దేవుని ఆత్మ అతని మీదకి వస్తుందని? అక్కడ ఏలియా ఉన్నాడు, హనాని ఉన్నాడు, యెహూ ఉన్నాడు, మీకాయ ఉన్నాడు. వారికి ప్రత్యక్షం కావాలి దేవుని వాక్కు. ఏమండి? నువ్వు సంఘములో స్థాపలేస్తున్నావా, సంఘములో ఊడుస్తున్నావా, వంట వండుతున్నావా, నీళ్లు పోస్తున్నావా, సర్వీస్ చేస్తున్నావా, నీకు ఒకరోజు దేవుని వాక్యము నిన్నే దర్శిస్తుంది. ఇక్కడ తారతమ్యము లేదు. దేవుని వాక్యము బయలుపరచబడటానికి గాడిద కూడా ఉపయోగపడింది. ఏమండి? ఉపయోగపడిందే లేదా? ఎవరితోటి చెప్పింది వాక్యం? బిలాముతో చెప్పింది సంఖ్యాకాండంలో. ఏమండి? దేవుడు తలుచుకుంటే గాడిదతో కూడా మాట్లాడిస్తాడు. నువ్వు నీకు ఇవ్వబడిన పని నువ్వు చేయకపోతే నీ పక్షంగా లేక నీ బదులుగా గాడిదను కూడా ఉపయోగించుకుంటాడు. యేసు ప్రభు ఈ పిల్లలు ఆడ అరుస్తున్నారు చూడండి అని యేసు ప్రభు సిలువ వేయబోయే ముందు యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు. ఏమని చేశారు? ఈ పిల్లలు నాపయ్యా, ఏంటి వీళ్ళ గోళేంది అన్నప్పుడు ఏమన్నాడు ప్రభు? మీరు వీళ్ళని నాపితే రాళ్ళు పలుకుతాయన్నాడు. అటు చూసి మందిరం రాళ్ళు వైపు చూసి, రాళ్ళు కూడా ఆయనను స్తుతిస్తాయన్నాడు. ఇక్కడున్న ప్రజలు స్తుతిస్తున్నారు, బాగానే ఉంది. మీరు వీళ్ళని ఆపితే ఈ రాళ్ళు పలుకుతాయిరా బాబు అని చెప్పాడు వాళ్ళకి. నీకు ఇవ్వబడిన పని చేయకపోతే నీ పక్షంగా గాడిదను ఉపయోగిస్తాడు. ఏమండి? నువ్వు సంఘములో నీకు ఏ పని ఉందో ఆ పని చెయ్యి. సంఘములో ప్రభువా నాకు పని ఇచ్చా, నన్ను రక్షించావయ్యా, సంఘములో నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి? ఉదయం ఒక అన్నా స్త్రీ అని చూసాం. ఆమె ఏం చేసింది? రేయింబగులు మానక ఉపవాస ప్రార్థన చేస్తుంది. అది చెయ్యి. ఏం చేత కాకపోతే అది చెయ్యమ్మా, అది చెయ్యి నాయన, ప్రార్థన చెయ్యి. ఇప్పుడు ఏం చేశాడు? ఏ యోగ్యత లేదు, ఒక సైడును నిలబడి, ఇదిగో అక్కడ నిలబడ్డారు కదా వాళ్ళు, నిలబడి పాటలు పాడారు. ఏమండి? అలాగే ఎక్కడో కొయ్యరలో పాటలు పాడే సింగరు ఈ యెహెజ్కేలు. ఈయనకు దేవుని ఆత్మ వచ్చింది. ఈయన మీదకు దేవుని ఆత్మ. ప్రార్థన చేసింది ఎవరు? రాజు, ప్రజలు, యాజకులు, లేవీయులు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ ఒక సామాన్యుడైన మందిరంలో ఒక సింగర్ మీదకు వచ్చింది. నీ మీదకి కూడా వస్తుంది. నాకు ఆత్మ లేదంటా అంటే నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. యోహోను రాసిన మొదటి పత్రిక చివరిలో ఉంటుంది చూడండి. యోహోను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, క్రొత్త నిబంధనలో 222వ పేజీ. ఏమండి? 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుకను ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయన ఇచ్చిన అభిషేకం, ఆత్మాభిషేకం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూడగలం. అగ్ని ఆకాశం నుండి నాలుకలు విభజించబడి వారి మీద వ్రాలగా అని ఉన్నది. నా వెనుక వచ్చువాడు, నేను నీటిలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చువాడు ఆత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇస్తాడని బాప్తీసం ఇచ్చి యోహోను చెప్పాడు. అగ్నిలో బాప్తిస్మం, ఆత్మలో బాప్తిస్మం,
పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇది బాప్తిస్మం అంటే. నేను ఆ జోలికి వెళ్ళటం లేదు, నా పాఠం మళ్ళీ టైం అయిపోతుంది. నేను ఆ అంశం జోలికి వెళ్ళలేదు. బాప్తిస్మం జోలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ పాఠం అయిపోతుంది. కాబట్టి రాజును హత్తుకొని ప్రార్థించుచు దేవుని ఉద్దేశాన్ని తెలుపుటకు ఎన్నుకోబడిన వ్యక్తి. ఏమండి, ఇతను యెహెజ్కేలు దేవునిని హత్తుకున్నాడు. ఇతని జీవిత చరిత్ర కొంత చదివితే, ఏమండి, ఈ బైబిలు ఇశ్రాయేలీయులకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇశ్రాయేలు చరిత్ర తెలిపే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్లో వచ్చిన పుస్తకాలన్నీ ఇశ్రాయేలీయుల చరిత్ర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలలో నుంచి అవి అన్నీ ఒక కమిటీ వాళ్ళు తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలు చరిత్ర నుంచి తీసుకొచ్చి మనకు అందించారు. దినవృత్తాంతాలు, రాజుల గ్రంథం, ఇవన్నీ ఆ చరిత్రలే. అలాగైతే ఇప్పుడు ఏం చేశాడండి, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతను ఏం చేశాడండి, ఇప్పుడు చదువుదాం. 21వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు మన్యవాసుల మీదను మాటుకాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దెవర్ కిల్డ్. ఎలా అండి? కత్తి తీయమనలేదు యెహెజ్కేలు. ఏం చెప్పాడు? స్తుతించుడి అన్నాడు. గాయకులను ఏర్పాటు చేసి పాటలు పాడండి అన్నాడు. ఏదండి, ఏమండి, ఎంత గొప్ప సంగతి అండి. కత్తి దుయ్యాల్సిన చోట కీర్తనలను ఉపయోగించాడు. కత్తి దుయ్యాల్సిన చోట ఉపవాస ప్రార్థనను ఉపయోగించాడు రాజు. యెహోవా ఆత్మ యెహెజ్కేలు మీదకి వచ్చినప్పుడు మీరందరూ కత్తులు తీసుకొని నిలబడండి అనలేదు. అందరూ పాటలు పాడండి, స్తుతించండి, దేవునిని మహిమపరచండి అని చెప్పాడండి యెహెజ్కేలు. He told the people to sing about Lord Jesus Christ. దేవునిని స్తుతించండి అన్నాడండి. ఏమండి, పక్కన వాళ్ళు చూసి ఏంటి ఈయన చెప్పేది, రాజులు వచ్చి ఈ విధంగా కత్తులు తీసుకుని ఆ బయట నిలబడితే ఈయనేటి పాటలు పాడమంటాడు ఏంటండి అని అనుకో మనమైతే. ఏమంటే మన ఇంటి చుట్టూ రాజు శత్రువులు వచ్చి కత్తులు తీసుకొని కూర్చున్నారు. మనం ఏం చేస్తాం? 100కో 108కో లేకుంటే ఎవరికో ఒకడికి ఫోన్ చేస్తాం, ఇప్పుడున్న సౌకర్యం. లేకుంటే పక్కింటోడికి, అన్న వీళ్ళు ఎవడో నలుగురు వచ్చారన్న పక్కింటోడికి ఫోన్ చేస్తాం, ఎవరికొకరికి ఫోన్ చేస్తాం. ఏమండి, ఫోన్ చేసి ఈ కత్తులు తీసుకున్న వాళ్ళని పారదోలాలని చూస్తాం. ఈయన ఊరండి బాబు పాటలు పాడమంటాడు, పాడదామా మనం కూడా? ఏమండి, స్తుతించండి, గాయకులను పిలిచాడు, అక్కడున్న ప్రజలను పిలిచాడు. బాయ్ మీరు కత్తులు తీసి అవతలు పెట్టండి రా బాబు, కీర్తనలు పాడండి, స్తుతించండి అని ఒక పెద్ద పెట్టున ఉపన్యాసం చేసేసాడు. అందరినీ హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేశానని ఉన్నది 21వ వచనములో. He warned the people to sing a song in favor of Lord Jesus Christ. యేసు క్రీస్తుని గురించిన కీర్తన పాడాం. ఏమంది? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఏమండి, ఆ రాత్రి పౌలు శీలలు కీర్తనలు పాడుచుండగా ఖైదీలు వినుచుండిరి. అదే కదా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఏమండి, ఖైదీలు వినుచుండిరి. ఏం జరిగింది ఆ రాత్రి? చెరసాల బద్దలాయను. కీర్తనలు పాడితేనే. అపోస్తులైన పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాత్రి కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చెరసాల బద్దలాయను. చెరసాల నాయకుడు ఖైదీలు తప్పించుకున్నారని చెప్పి తన్ను తాను పొడుచుకోబోయాను. అది అక్కడ రాసిన సంగతి. ఏమన్నాడు పౌలు? అయ్యా ఏ హానియు చేసుకున్నది, మేమందరం ఇక్కడే ఉన్నాం. చదువయ్యా. చదువు. దీపము తెమ్మని చూడగా తీసుకొచ్చినప్పుడు అందరున్నారు. ఏమండి, ఒక జైలరు అక్కడేమని ఉంది? సాగిలపడి అని ఉంది. పౌలు శీలకు సాగిలపడి అని ఉన్నది. ఏమండి, వీళ్ళు కీర్తనలు పాడి జైలును బద్దలు కొట్టారు.
కీర్తనలు పాడితే చెరసాల తలుపులు పగిలిపోయాయి. చెరసాల తలుపులు పగిలిపోయేటట్లుగా, చెరసాల తలుపులు తెరవబడేటట్లుగా వీరి విశ్వాసం ఉన్నది. అది ముఖ్యం. పాటలు విశ్వాసముతో చేయబడిన ఆ స్తుతి. జరిగింది ఏమిటి? చెరసాల బద్దలైపోయింది. దీపము తెమ్మన్నాడు. పోయి ఈ చెరసాల నాయకుడు సాష్టాంగ నమస్కారం చేసెను. బైబిల్లో ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక సేవకుడికి సాష్టాంగ నమస్కారం చేసింది ఇక్కడే. మనం అనుకుందాం ఎస్పీ లెవెల్ అనుకుందాం. ఏమండి, సూపరింటెండెంట్ ఆఫ్ జైలర్ ఈయనేం చేశాడండి? పౌలు శీలల దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? ఏమండి, ఒక చెరసాల నాయకుడు, ఒక సూపరింటెండెంట్ ఏమడుగుతున్నాడో తెలుసా? కీర్తనలు పాడిన దైవజనులు, కీర్తనలు పాడిన విశ్వాసులు, వారి విశ్వాసము, వారి కీర్తన గోడలు బద్దలు చేయగా ఒక హృదయాన్ని కూడా బద్దలు చేశాయి. అప్పుడున్న ప్రజలు ఏమన్నాడంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37 వచనం కదా, మేమేమి చేతుమని కడమ వారు అడుగగా, వారు పొడవబడి అని ఉన్నది ఆడ. ఏమండి, అదే కదా ఉంది అపోస్తుల కార్యం 2:37లో. పొడవబడి మేమేమి చేతుమనగా, మీరు దుష్టుల మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందుడి, మీరు రక్షించబడతారని అపోస్తులైన పేతురు ప్రసంగం చేశాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. అలాగైతే ఏమండి, స్తుతి చెల్లించి కీర్తనలు పాడి గోడలు చెరసాల తలుపులు బద్దలు చేయగలిగిన విశ్వాసం వారి కీర్తనలో ఉంది. నేను ఈ మధ్య ఒక సంఘానికి వెళితే ఆ సంఘంలో వాళ్ళు మన ఆరాధన అయిన తర్వాత కీర్తన పాడతాం కదండి వాక్యానికి ముందు. మీ దగ్గర అట్లాగే జరుగుతుంది. పోయినసారి వచ్చినప్పుడు కూడా చూశాను. 1వ 2వ కీర్తనలు పాడిన తర్వాత దైవజనులు వాక్యానికి వెళ్తారు. ఆ సంఘంలో ఉన్న ఆయన ఒక కీర్తనలు పాడటానికి లేచాడు. ఏమని? నాన్న ఓ నాన్న నువ్వు ఎక్కడున్నావు నాన్న అని పాడుతున్నాడు. ఆ పాట యూట్యూబ్లో ఎక్కడో ఉన్నట్టుంది, మీరే పాడతారో లేదో. నాన్న ఓ నాన్న నన్ను కరుణించు నాన్న అని పాడాడు. ఎక్కడ కానీ యేసు ప్రభు అనే మాట లేదు ఆ పాటలో. నేను కొత్తగా పాటలు రాసే సమయంలో దైవజనులైన మైలా అబ్రాం గారు ఒంగోలు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఓ దేవ మా పాప భారాన్ని మోసనే కీర్తన రాశారు. వాస్తవంగా నేను పాడదామనుకున్నా, నాకు టైం లేదు. నాకు బస్ టైం కూడా అవుతుంది, నేను వెళ్ళాలి. పాట రాసినప్పుడు పాట అయిన తర్వాత పిలిచి అన్నాడు, అయ్యా ఈ పాటలో యేసు ప్రభు అని ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఇన్సర్ట్ చేయి, రాగం పోకుండా. ఇంకొక మాట అన్నాడు, పాటలో యేసు ప్రభు అనే మాట, సువార్తలో క్రీస్తు రక్తమును గురించిన ఆలోచన లేకపోతే అది పాట కాదు, ఇది సువార్త కాదు అన్నాడండి. ఏమండి, ఈయన పాట పాడితే నాన్న ఓ నాన్న ఏందయ్యా పాట అన్న అయిపోయిన తర్వాత ఎవరు నాన్న గురించి పాడుతున్నారన్న, ఎవరు నాన్న కావాలి మీకు అన్న, ఏం కావాలయ్యా నాన్న అంటావేంది, ఎవరు ఆ నాన్న అన్న. జాగ్రత్తగా ఉండండి. ఇక రెండోసారి ఈ పాట పాడొద్దని వాళ్ళని హెచ్చరిక చేశాను. అదొక ఫోక్ సాంగ్ లాగా ఉంది. పౌలు శీలలు పాడిన పాట చెరసాల బద్దలైపోయాయండి. యెహజీయేలు స్తుతించమని ప్రజలకు చెబితే కత్తులకు లేకుండా కీర్తనలు పాడి శత్రువులను హతం చేశారండి. నీకు నాకు ఆ విశ్వాసం ఉండాలిగా, ఉందిగా. మనం కూడా శత్రువులను జయించాలి అని అంటే నీవు కూడా ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు కూడా ఆత్మ సంబంధమైన గీతాన్ని పాడు. ఒకరికి సంతోషము కలిగిన ఎడల వాడు కీర్తనలు పాడవలెను అన్నాడు. వారు దుఃఖంలో పాడారు. పౌలు శీలలు జైల్లో ఉండి చెరసాలలో బంధించబడితే ఏమైనా సంతోషం ఉంటుంది అంటండి? ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా, గోడ దూకి వెళ్దామని ఉంటారు దొంగలు, ఖైదీలు. ఏమండి, ఎంతమంది ఖైదీలు గోడ దూకి వెళ్ళి పోలీసులు ఉద్యోగాలు పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. గోడ దూకి వెళ్దామని ఉంటుంది ఖైదీలకి. వాస్తవంగా తలుపు తెరుచుకుంది. ఇప్పుడు పౌలు శీలలు వెళ్ళిపోవచ్చుగా, ఖైదీలందరూ వెళ్ళిపోవచ్చుగా. ఏమండి, వీళ్ళు పాట పాడితే ఖైదీ తలుపు తెరుచుకుండగా ఖైదీలందరూ పారిపోవచ్చు. కానీ పారిపోలా. వారు
ఒక కుటుంబము రక్షణ కొరకు ఆ రాత్రి కీర్తన ఉపయోగపడింది. ఆ కీర్తన పాడటం వలన, తలుపులు తెరుచుకోవటం వలన ఆ జైలరు వాళ్ళందరూ నమ్మి ఆ రాత్రి బాప్తిసం పొందిరని ఉన్నది. తరువాత వచనాల్లో వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్ అని అన్నాడు. రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారన్నప్పుడు తర్వాత వచనాల్లో ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. వాక్యం విని ఇంటికి తీసుకెళ్ళాడు. పౌలు శీలలు సువార్త చెప్పి ఆ ఇంటిలో ఉన్న వారందరినీ రక్షణలోకి నడిపించి, కేవలము ఒక క్రీస్తుని గురించిన పాడిన పాటలు పాడేటప్పుడు కూడా పాడేవారు జాగ్రత్తగా పాడండి. ఏ పాట పడితే మనకు నోటికొచ్చిన పాట, మన రాగం, మన తాళం కాదు. క్రీస్తుని గురించినదై ఉండాలి పాట. క్రీస్తుని గురించిన మహిమను గురించినదై ఉండాలి. సిలువ సందేశం ఉండాలి. సిలువను గురించిన వార్త ఉండాలి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమును, రక్షించబడుచున్న మనకు ఆ దేవుని శక్తి అన్నాడు. ఆ కింద వచనాల్లో అన్నాడు క్రీస్తే దేవుని శక్తి అని రాయబడింది. కింద వచనాల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో క్రీస్తే దేవుని శక్తి. ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పాట పాడింది ఏమండి, ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది. రాజు ప్రజలైతే ఒక సామాన్యమైన సింగర్ మీదకి దేవుని ఆత్మ వచ్చి ఏం చెబుతున్నాడు? మీరందరూ రండి, కూడుకుందాం, స్తుతిపాటలు పాడండి, దేవునిని మహిమపరచండి, రక్షకుని కనపరచండి. మనకు ఆయుధం ఇదే. మన దగ్గర ఉన్న ఆయుధాలు పని చేయవు. మనకున్న ఆయుధం దేవునిని స్తుతించటమే. We must praise our Lord Jesus Christ, the only weapon in our hands. మన చేతిలో ఉన్న ఆయుధం క్రీస్తుని గురించిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయగలిగితే ఏమైందండి? హతులైరి, 4 రాజులు వచ్చారు, శత్రువులు వచ్చారు. అందరూ ముట్టడి వేసి యెహోషాపాతు రాజ్యాన్ని, యోధా రాజ్యాన్ని నాశనం చేయాలనుకొని చూసిన ఆ శత్రువులు హతులైరి ఏమండి, హతులైరి. 23వ వచనం చివరిలో చదువుతున్నాను. శేయూరు కాపరస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. ఎవడు చంపాల్సిన పని లేదు, ఆ వచ్చిన వాళ్లే పొడుచుకొని చేస్తున్నారంట. ఇదేంటండి? ఏమంటే పాట పాడి స్తుతిస్తే, దేవుణ్ణి స్తుతిస్తే వాళ్ళు హతులయ్యారు. సగం మంది ఎట్లా హతులయ్యారంటే వాళ్ళే పొడుచుకుంటున్నారంట. ఒక ఆత్మ సంబంధమైన గీతం, ఆత్మ సంబంధమైన ప్రార్థన శత్రువును ఓడిస్తుంది, శత్రువు బలహీనపరుస్తుంది, శత్రువు ఇక లేకుండా చేస్తుంది. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, దీని కొరకు ఏం చేశారు? 26వ వచనం. టైం అవుతుంది, నేను ముగించాలి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఆడ ఒకటి అంకేసి కింద ఏమని ఉన్నది? స్తుతి ఆశీర్వాదం అని ఉన్నది. ఏమండి, ఎక్కడది? బెరాకా లోయలో వారు ఎక్కడైతే శత్రువులను దోచుకున్నారో అక్కడ దోచుకున్నారని ఉంది. పైన విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని అన్నాడు. రాజులు అక్కడ యెహోషాపాతు ప్రజలందరూ ఈ 4 రాజుల దగ్గర ఉన్న ధనాన్ని సమస్తాన్ని దోచుకున్నారు. దోచుకొని వస్తూ బెరాకా లోయలో స్తుతి కూడికి పెట్టారు. వెంటనే పెట్టారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. అయ్యా, అబ్బాయికి పెళ్ళయింది, సరే 1 సంవత్సరం అయింది అయ్యా పెళ్ళయ్యి, అమ్మాయి ప్రెగ్నెంట్ తోటి ఉంది. అమ్మాయి పుట్టిన తర్వాత పెళ్ళికి స్తుతి కూడికి లేదు, పెళ్ళి పుట్టినప్పుడు లేదు. మొత్తం కలిపి 3 కలిపి ఒకే రోజు పెడదాం, లేకుంటే ఆ పుట్టిన పిల్లోడికి పెళ్ళి చేసేటప్పుడు పెడితే పోలా. మొత్తం కలిపి ఒకటే స్తుతి కూడికా అండి? పిల్లలు కావాలని ప్రార్థన చేయమంటివి, పిల్లలు పుడితే స్తుతి కూడికి వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, పెళ్ళప్పుడు పెడితే పోలా మొత్తం కలిపి. కానీ వీరు అలా చేయలేదు. వెంటనే బెరాకాలో స్తుతి కూడికి పెట్టేశారు. బెరాకా లోయలో ప్రభువును స్తుతించారు, ప్రభువును ఘనపరిచారు, ఉన్నతమైన ఘనుడకు యేసు క్రీస్తు నామాన్ని హెచ్చించారు. ఏం జరిగింది?
బెరాకాలో స్తుతించి ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచనని పరిచను కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యోధా వారును యెరూషలేము వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. బాయ్ ఈడ పెట్టాము స్తుతికూడిక, గెలిచాము, దోచుకున్నాము, శత్రువు ఓడిపోయాడు. వెంటనే స్తుతికూడిక లోయలో పెట్టేశారు. బెరాకాలో స్తుతించారు, ప్రభువుని గణపరిచారు. స్తుతించి ఏమంటున్నారు, ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, సంఘంలో కూడా స్తుతికూడిక పెట్టాలి అన్నారు. ఏమండి, అదే కదా అక్కడ చెప్పబడింది. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారులను వాయించుచు బోరలు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను. స్తుతికూడికి పెడితే బెరాకాలో పెట్టారు, తిరిగి మరలా యెరూషలేము సంఘానికి వచ్చారు, సంఘములో కూడా స్తుతికూడికి పెట్టారు. స్తుతికూడికి పెడితే ఈ బోరలు, ఈ వాద్యాలు, ఈ నాదాలు, ఈ పాటలు పక్కనున్న దేశాలకు వినపడేటట్టు మోగించారు. ఏంట్రా బాబు అక్కడ ఏంటో ఆ మోత ఏంటనంటే, వారికి దేవుడు వారికి జయమిచ్చాడు అని ఇతర దేశ ప్రజలందరూ వణికిపోతున్నారు. కారణం ఉపవాస ప్రార్థన, కారణం ప్రభువును స్తుతించే గీతాలు, కారణం శత్రువు ఓడిపోయాడు, కారణం నీకు విజయం దొరికింది. ఏమండి, యేసుక్రీస్తు కూడా సిలువలో మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణంపై విజయాన్ని ప్రకటించాడు, విజయోత్సాహంతో ఊరేగించాడు ప్రభు. ఏమండి, హల్లెలూయా. మీరు అంటారా హల్లెలూయా అని? అనొచ్చా? అనొచ్చండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత జనముల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకముందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అని అక్కడ 2 అంకెసి ఉంది. కింద ఏమైనా ఉన్నది? మరి ఏ తప్పేంటి? అయితే పొద్దుగూకులు దాన్నే హల్లెలూయా 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 అని కొట్టకుండా అవసరాన్ని బట్టి అంటే తప్పేం కాదు. ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి, హోసన్నా అంటే జయము. కాబట్టి ప్రియులరా, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. కృతజ్ఞత కూడిక యెరూషలేములో బెరాకాలో పెట్టారు, యెరూషలేములో పెట్టారు. ఇప్పుడేం జరిగింది? శత్రువులందరికీ భయం కలిగింది. శత్రువులు ఏమిటి? ఆ ఉత్సవం ఏంటి? ఆ సంతోషం ఏంటి? 45 సంవత్సరాలని వీళ్ళు ఉత్సవం చేస్తున్నారు. ఏమిటి ఆ సంతోషం అని అంటే, ప్రభువును గురించి ప్రభువు వారి సంఘములో చేసిన మేలులను బట్టి ప్రభువును స్తుతిస్తున్నారయ్యా. ఆ జనులు ఏమిటి? ఎందుకు వచ్చారు ఇంతమంది గురువారం రోజు? ఇవాళ గురువారమేగా, ఏమండి? మామూలుగా ఆదివారం వస్తారు ఇంతమంది జనం, ఇలా గురువారం ఎందుకు వచ్చారు ఇంతమంది అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటే, వాళ్ళకి 45 సంవత్సరాలు ప్రభు వాళ్ళని కాపాడి నడిపించాడు. అందుకని ఆ పాటలు, అందుకని ఆ వాక్యం, అందుకని వారి ఆనందం. శత్రువు ఓడిపోయాడు. ఒకప్పుడు అన్న చెబుతున్నప్పుడు, సంఘం ఏర్పడిన సంగతి చెబుతున్నప్పుడు, ఎంత దీనాతి దీన స్థితిలో నుండి ఇప్పుడు ఉన్నతమైన అనుభవంలోనికి, ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొచ్చాడు మీ సంఘాన్ని. బేతేలే కదా, బేతేలు ప్రార్థనా మందిరం. అలాగైతే ఈ ఉత్సవం తెలియచేయబడాలి. ఎక్కడికి వెళ్ళొచ్చారయ్యా మీరు అని అంటే, అక్కడ పోయామండి. దేనికి? మా సంఘము 45 సంవత్సరాలైంది ప్రభు స్థాపించి, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇట్ ఈస్ ది చర్చ్ విచ్ వాజ్ పర్చేజ్డ్ బై ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు రక్తములో కడుగుబడిన మేము ఈ ఉత్సవాన్ని చేస్తున్నాం. 45 వసంతాలు ముగిశాయి. మా సంతోషం, మా సమాధానం క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు తప్ప మరి ఒకరిని మేము ప్రకటించాం. పౌలు అన్నాడు, సిలువ వేయబడిన క్రీస్తు తప్ప నాకు మరొకరు తెలియదు. ఐ డోంట్ నో హూ ఎవర్ మే బి, ఓన్లీ ఐ నో జీసస్ క్రైస్ట్ హూ క్రూసిఫైడ్ ఆన్ ది క్రాస్. సిలువ వేయబడిన క్రీస్తు తప్ప మరి ఒకరు నాకు తెలియదు, ఇంకొకరు తెలియదు, అవసరం లేదు. నీ రక్షణకు ఏమన్నాడు సుమియోని? ఏమన్నాడండి? చిన్న బిడ్డను చేతులు ఎత్తుకొని, నాదా నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు
అనుగ్రహించిన మహిమయు సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అన్నాడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో. ఏమండి, నీవు సిద్ధపరిచిన రక్షణ, ది సాల్వేషన్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఇట్ వాజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది బిగినింగ్. జగత్తు పునాది వేయబడక ముందే, ఆరంభంలోనే క్రీస్తు రక్షణను సిద్ధపరిచాడు లోకములో ఉన్న ప్రజలందరకు. యేసు క్రీస్తు వలన, ఆ క్రీస్తు యుగముల సమాప్తిలో బయలుపరచబడ్డాడు. ఆయన రక్తములో పాప క్షమాపణ ఉందని, ఆయన వలన విమోచన ఉన్నదని, ఆయనే ఆకాశము కింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, కానీ ఈ నామమునే రక్షణ ఉందని పేతురు ప్రకటించాడు. ఆకాశము కింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. పరలోకం చేరాలి అనంటే యేసు ప్రభు ఆధారం. ఎందుకంటే మనుషుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఈ లోకంలో ఎవరూ లేరు, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తే ఆధారం, ఆయనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఈ సాయంత్ర సమయం ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక రాజు సువార్త ప్రకటించాడు, ఒక రాజు ఉపవాస ప్రార్థన చేశాడు, పురికొల్పాడు. అందరూ కలిసి ప్రార్థిస్తుండగా సంఘములో ఒక సింగర్ దేవుని పని కొరకు ఎన్నుకోబడ్డాడు. నీవు సహోదరి, సహోదరుడా, నీవు దేవుని పని కొరకు నీవు అవసరం. ప్రభువా, నీ పని కొరకు నేనేం చేయాలి? నన్ను రక్షించావు కదా, నేనేం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ? నేనేం చేయాలి ప్రభువా? సంఘములో నా పనేంటి ప్రభువా? నేనేం చేయాలి అని అడుగు. రోజు అడుగు. నీ కొరకు సిద్ధపరిచిన పని ఆయన బయలుపరుస్తాడు. నీ కొరకు ఉంచిన పని ఆయన అప్పగిస్తాడు. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. యూదయ, సమరయ, గలిలయ దేశమంతటను సంఘము క్షేమాభివృద్ధి నొందుచుండెను. అపోస్తల కార్యం 6వ అధ్యాయం. అలాగైతే ఈ రాత్రి క్రీస్తు రక్తము మనలను సమకూర్చింది. పాట ఉంది కదా, సమకూర్చును క్రీస్తు రక్తమని. అలాగైతే మనలను సమకూర్చినది, మనలను క్రీస్తులో ఐక్యపరిచినది క్రీస్తు రక్తమే. ఆయన రక్తము మనలను ఐక్యపరిచింది. అంటారు, రక్తం పంచుకొని, నా రక్తం పంచుకొని పుట్టారు అంటారు. అనేక తెగల వారు అనేక విధాలుగా వారి తల్లిదండ్రుల రక్తం పంచుకొని పుట్టవచ్చు. కానీ మనందరము క్రీస్తు రక్తములో కొనబడిన వారం. జెనెటిక్ టెస్ట్ చేస్తే ఇప్పుడు మనలో క్రీస్తు కనపడాలి. ఏమండి, మన పూర్వీకుల రక్తం మనలో ఉండవచ్చు, కానీ మన హృదయాలలో, మన ఆత్మలో క్రీస్తు తప్ప మరి ఒకరు ఉండటానికి వీల్లేదు. యేసు క్రీస్తే జీవం, యేసు క్రీస్తే మార్గం. ఇంకా రక్షణ లేని వారు ఉంటే ఈ రాత్రి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి. ఏమండి, నేను పోయినసారి వచ్చినప్పుడు నేను సాక్ష్యం చెప్పాను. నాకు జలుబు చేస్తే, జ్వరం వస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు 3-4 డాక్టర్ల దగ్గరికి వెళ్తాను. ప్రాణభయం ఎక్కువ. రక్తం చూస్తే సాయంత్రానికి చచ్చిపోతానని భయం నాకు. ఏమండి, నేను రాత్రి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అలాగే మంచం, మా తాతగారు అట్ట పడుకొని ఉన్నాడు, నేను పక్కన పడుకున్నా ఇంకొక మంచం మీద. ఆయన మధ్యలో లేచినప్పుడల్లా నేను గోని పట్ట అంటారు కదా, మీరేమంటారు? గోని పట్టేనా మీరు అనేది? ఇప్పుడు భాష ప్రాబ్లం అది. గోని సంచా, గోని పట్ట అంటారు. ఆ రోజుల్లో అయ్యే సాపలు లేవుగా, ఆ గోని పట్టేసుకొని కూర్చున్నా. ఏయ్, ఏం చేస్తున్నావురా అన్నాడు. అంటే అందరూ పూర్వం అంతా నామక క్రైస్తులు పాస్టర్లుగా చేశారు. మా పెద్ద తాత డేవిడ్ గారు. నీకెందుకు, నువ్వు వెళ్ళకుండా కూర్చోన్నా, పడుకో అన్నా. పడుకున్నాడు. మళ్ళీ 2 గంటలకు లేచి చూస్తే నేను అట్లాగే కూర్చోనున్నా. ఏందిరా నీ బాధ, ఎందుకు కూర్చున్నావురా, ఏంట్రా అన్నాడు మా తాత. నా బాధ ఏంటో తెలుసా? కళ్ళు మూస్తే నా ప్రాణం వద్దని నా భయం. అదండి నా భయం. అందుకని కళ్ళు మూసుకోకుండా అట్లాగే కూర్చొని ఏదో దొంగ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. తర్వాత అర్థమైంది, ఈ కొంగ జపం పనికిరాదు. అవసరమైనప్పుడల్లా ప్రార్థన చేస్తూ, అవసరమైనప్పుడల్లా ప్రభువుని వేడుకోవటం కాదు. ప్రభువా, 1993 ఆగస్టు 19వ తేదీన నేను నా ప్రభువుని, ఇంకా సాక్ష్యం చాలా ఉంది, ఇట్స్ నాట్ మై టైం, నాకు ఇచ్చిన టైంలో నేను ముగించాలి. పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో. 1993 సెప్టెంబర్ 20, ఆగస్టు 20వ తేదీన తీర్మానం చేసి సెప్టెంబర్ 23వ తేదీన బాప్తిస్మం తీసుకొని ప్రభు పని కొరకై, ప్రభువా నీవిచ్చిన ఈ రక్షణ, నీ మహిమను వెల్లడిపరచడానికి నాకు అవకాశం ఇవ్వని ప్రార్థన చేస్తాను. కరోనా టైంలో
72% నా లంగ్ ఇన్ఫెక్ట్ అయ్యింది. 172% నా ఊపిరితిత్తులు చెడిపోయాయి. నేను నా భార్య కిమ్స్ హాస్పిటల్లో చేరే ఒంగోలులో చేరితే డాక్టర్ అన్నాడు, ఏమయ్యా 10% ఉన్న వాళ్ళు చస్తారని కేకలేస్తున్నారు ఆ పక్క రూమ్లో, నువ్వేంది బాగా సంతోషంగా ఉన్నావు కరోనా వస్తే అన్నాడు. ఏం చేయమంటారు సార్ అన్న అంటేను, ఏంటి నీకేం బాధ అనిపించట్లేదు అన్నాడు. నాకేం బాధ లేదండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, చనిపోతే మళ్ళీ బ్రతుకుతానండి అన్న. ఓహో అలాగైతే ఏడకి ఎందుకు వచ్చావు అన్నాడు. హాస్పిటల్కి ఎందుకు వచ్చావా అన్నాడు. మీరు వైద్యం చేయండి, బ్రతికితే బ్రతుకుతాను, ఒకవేళ చనిపోయి ప్రభు చిత్తమైతే చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఒక దినాన నేను బ్రతుకుతానన్నాను. ఏంటయ్యా నీ మాటలు ఏం తేడాగా ఉన్నాయి, ఏంటి అసలు సంగతి అన్నాడు. సరే ఇంజక్షన్లు వేసాడు, వరుసగా ఇంజక్షన్ వేసాడు. 3వ రోజు వచ్చి, సార్ పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారు, మా అత్త మామూలు చచ్చిపోయేటట్టుగా ఉన్నారండి, ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళకు కూడా కరోనా వచ్చిందంట, బయట పెట్టారంట. అంటే హిందువులు కదా, అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంటుంది కదా, బయట పెడతామంటారు కదా, ఇట్ ఈస్ దేర్ కష్టం, వాళ్ళ ఆచారం, మనం విమర్శ కాదు. బయట పెట్టాము, ప్రార్థన చేయండి అన్నాడు. నేను నా భార్యకు 3 రోజులకే తగ్గింది, ఆమె కూడా ఆయనకు తగ్గేంత వరకు నేను కూడా ఉంటాను, ఆయన రూమ్లో ఉంది. మేమిద్దరం కలిసి 3 రోజులు ప్రార్థన చేశాం. నేను వెళ్ళింది ఎందుకండి, 72% నా ఊపిరితిత్తులు చెడిపోయాయి, నేను చావుకు దగ్గరగా ఉన్నా. ఆయన ప్రార్థన చేయమంటాడు నన్ను. ఇప్పుడు నా కోసం చేయాలా ఆయన కోసం చేయాలా? నేను ఆయన కోసమే చేశాను. ఆ ముసలాళ్ళు ఇద్దరి కోసం చేశాం. తర్వాత 3 రోజులకి డాక్టర్ వచ్చి, సార్ మా అత్త మామూలు బ్రతికారు సార్ అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రభువుకే మహిమ కలుగును గాక. అంతేనండి, యేసు ప్రభువుని నమ్ముకుంటేనన్నా. మేమున్న 9 రోజులు సుమారు 25 నుంచి 30 మందికి సువార్త చెప్పాం హాస్పిటల్లో. మామూలుగా అయితే హాస్పిటల్లోకి వెళ్ళి సువార్త చెప్పడానికి వీలు లేదు, అది హిందూ అంటే బ్యాక్గ్రౌండ్ హాస్పిటల్, అది పెద్దది కిమ్స్ హాస్పిటల్. మామూలుగా వెళ్ళి సువార్త చెప్పడానికి వీల్లేదు. ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఇందుకోసం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా, ఈ జబ్బు పెట్టి మమ్మల్ని సువార్త చెప్పడానికి చెప్పావా, నీకు స్తోత్రం ప్రభు అన్న. 9 రోజులు సుమారు 25 నుంచి 30 మంది డాక్టర్లు, నర్సులు, ఊడిచేవాళ్ళు, అన్నం పెట్టి తీసుకొచ్చేవాళ్ళు, అందరికీ సువార్త చెప్పాం. మేము వస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. కాబట్టి ఎవరైనా పేషెంట్ బయటకు వస్తుంటే నర్సులు వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉంటారు. పోతే వీళ్ళు పొద్దు గూగులు ఇంజక్షన్లు ఏమని గొడవ చేశారు, పోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు నర్సులు. ఏమండి, హాస్పిటల్కి పోయిన తర్వాత గోల్ చేస్తే వాళ్ళు అనేది అదే. మా పక్క బెడ్డోడు ఒకడు బండ బూతులు తిట్టాడు ఆ నర్సుని, ఇంజక్షన్ వేయలేదని టైంకి. మేము రాగానమ్మా, వందనాలమ్మా, యేసుప్రభుని నమ్ముకమ్మా అని మేము చెబుతూ ఉంటే, ఇదేంటి సార్ వాడేం బూతులు తిడుతున్నా, మీరేమో మాకు దండం పెడుతున్నారు. అలాగే యేసు ప్రభువుని గురించి చెప్పటానికి, ప్రభువా ఈ రోగం నాకు తెచ్చావు, అందువలన కాళ్ళ నొప్పులు, కాళ్ళు తీతలు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ మనిషికి ఉంటాయి. ప్రార్థన చెయ్యండి. దానికన్నా ముఖ్యమైనది నీ విశ్వాసం. ప్రభువా బ్రతికితే నీ పని చేయటానికి అవకాశం ఇవ్వు, చనిపోతే నీ దగ్గరకు తీసుకోమని ప్రార్థన చేశాం హాస్పిటల్లో. ఆశ్చర్యంగా బ్రతికించాడు ప్రభు. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఐ వాంట్ టు స్టాప్ ఇట్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీ ఇంటిలో వాళ్ళని కదిలిస్తుంది, నీ వీధిలో వాళ్ళని కదిలిస్తుంది, నీ ప్రాంతాన్ని కదిలిస్తుంది. సువార్త సత్యము అనేక హృదయాలపై నిలపబడుతుంది. ఆ సత్యమే యేసుక్రీస్తు. అతి కృప మనందరికీ దయచేయునుగాక. నన్ను పిలిచి అంటే ఆత్మీయంగా వారికన్నా చిన్నవాడిని పిలిచే అవకాశం ఇచ్చిన పాలరెడ్డి గారు, సంఘ పెద్దలు, సంఘం అంతటికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇప్పుడు 8:20కి బస్సు, నేను ఒంగోలు వెళ్ళాలి. అక్కడి నుంచి వేరే ఊరు సువార్త పని కొరకు వెళ్ళవలసి ఉంది. రేపు బయలుదేరి జంగారెడ్డిగూడెం వరకు వెళ్ళాలి. మా పరిచర్య కొరకు ఒంగోలు షిలోహు క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీ తరపున మీ అందరికీ మరొకసారి వందనాలు చెప్తున్నాను. అందరికీ వందనాలు. ముగింపే ఉంది, ఇక ఉందగా నా ప్రార్థన. ప్రేమగల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యమును ఫలింపచేయండి. మరి ఒక దాసుడు మాట్లాడవలసి ఉండగా బలపరచండి. ముందున్న నా ప్రయాణాన్ని అనుకూలపరచండి. ప్రభువా సంఘమునకు ఇక్కడ ఉన్న స్థానిక సంఘము పరిచర్యను క్షేమాభివృద్ధిని కలిగించుమని యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మ.